వార్తీడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కంటెంట్ ఏంటంటే వార్త మోదీ గారు యాక్షన్ ఆన్ సోషల్ మీడియా జర్నలిస్ట్ అని స్టార్ట్ అయ్యండి. యాక్చువల్గా మొన్న ఎలక్షన్ టైంలో 2024 ఎలక్షన్స్లో ఈ ఫారెన్ జర్నలిస్ట్ కొంతమంది, పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళంతా దే ప్లేడ్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, అబద్ధాలు స్ప్రెడ్ చేయడంలో వాళ్ళు చాలా రోల్ ప్లే చేశారు. దానివల్ల బీజేపీకి మన దేశానికి కూడా నష్టం జరిగింది. యాక్చువల్గా దేశం తలుపు పరుగు తీశారు. బీజేపీ పార్టీని ఆల్మోస్ట్ ఓటమి దిశగా తీసుకెళ్ళారు. సో దాని వల్ల వీళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, బీజేపీ వాళ్ళు వీళ్ళతో కరాఖండిగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని పోచికోర్లు భావజాలాలు పెట్టుకుంటే పనికి రాదు. వీళ్ళని కొంచెం అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి వదిలేస్తే దానికి ఇంకా అది అదుపు లేదండి. అదుపు ఉండకుండా విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. అబద్ధాలు చెప్పుకునే పోతున్నారు. మొన్న రాహుల్ గాంధీ అగ్నివీర్ గురించి చెప్పినట్టుగా పార్లమెంట్లో పక్కనే డిఫెన్స్ మినిస్టర్ ఏమో మేము ఇచ్చామని చెప్తుంటే ఇవ్వలేదు అంటాడు. సరే, ఇలాంటి అరికట్టాలంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలని చెప్పి ఏం చేశారంటే, కొంతమంది ఫ్రెంచ్ జర్నలిస్ట్ 13 ఏళ్ళు బట్టి ఉంటున్నాడు ఇక్కడ. పేరు ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫార్సిస్ అట. వాడు 13 ఏళ్ళు బట్టి ఇక్కడ ఇండియాలో ఉంటూ వాడు ఇష్టం వచ్చినట్లు జర్నలిజం అంటే మనకి వ్యతిరేకంగా దేశ విద్రోహ శక్తులతో కలిసి మనకి వ్యతిరేకంగా వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతాడు. అలాగే ఇంకొక ఆవిడ వెనెసా డంగనాక్ అనేవాడ, ఇంకో ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అవినా దయాస్. ఈ ముగ్గురిని కూడా, బాబు మీ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది, వర్క్ పర్మిట్ లేదు, మీరు వెళ్ళండి ఇంటికి అని చెప్పి పంపించారు. ఇది ఏదో ప్రెస్ ఫ్రీడమ్ అంతా కట్టేజ్ చేస్తున్నారు అని ఏదో అంటున్నారు వాళ్ళు. కాకపోతే మనం ఇలాంటి దేశద్రోహ శక్తుల్ని ఇంట్లో పెట్టుకుని పోషించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. స్ట్రాంగ్గా ఉండడమే మంచిది ఒక గవర్నమెంట్. తర్వాత ఈ ఒక కొత్త రకం బిల్లు తీసుకొస్తారట. ఏంటంటే దాని పేరు డిజిటల్ ఇండియా బిల్. అదేమో మోదీ గారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. డిజిటల్ ఇండియా బిల్ ప్రకారం మీరు ఏ అబద్ధం చెప్తే అది పెట్టేసి యూట్యూబ్లో కానీ మిగతా సోషల్ మీడియా ఛానల్స్లో దాన్ని స్ప్రెడ్ చేసేస్తే కుదరదండి. యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. దాని తర్వాత కేసులు ఉంటాయి, తర్వాత మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయవచ్చు. అబద్ధాలు ప్రచారం చేయకూడదు. సో నిజమైతే చెప్పండి, తప్పలేదు. కానీ అబద్ధాలు మాత్రం గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ దానికి పరుగా కానీ చెప్పే ఆలోచన ఉంటే అర్జెంటుగా విరమించుకోవాల్సిన అవసరం. ఏంటంటే దీనివల్ల అంటే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల మీకు ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. తర్వాత ఏమో బేసిక్గా మొత్తం అట్మాస్ఫియర్ అంతా పాడు చేసేయచ్చు. ఇది యూపీలోనే కూడా, హర్యానాలో 4 ముస్లిం కుర్రాళ్ళు ఈ రాజ్పూత్ పేరు మీద ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ఇష్టమైనట్టు రాజ్పూతులకి అన్యాయం జరిగిపోతుంది అంటూ ప్రొపగండా చేశారు. దానివల్ల చాలా నష్టం జరిగింది. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ విత్ రాంగ్ ఇంటెన్షన్స్ చేస్తే ప్రమాదకరం. దేశాన్ని డెమోక్రసీ మీనింగ్ ఉండదు. ఇప్పుడు ఎలక్షన్స్లో అన్ని అబద్ధాలు బేస్ చేసుకుని అందరినీ మోసం చేసేస్తే ఎవడైనా గెలిచేస్తాడు. డబ్బులు 4 రూపాయలు గట్టిగా పట్టుకుంటే అబద్ధాలు చెప్పి గెలిపించేస్తాడు. సో అది ప్రాపర్ డెమోక్రసీ కాదు.
ఇట్స్ నాట్ ఎథిక్స్ కూడా కాదు, న్యాయం నీతి ధర్మం కూడా దానికి విరుద్ధం. అంచేత ఈ 2 బిల్స్ రాబోతున్నాయి. తర్వాత ఏమో క్రిప్టో కరెన్సీ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది టెర్రరిస్టులకి, ఈ ఉద్యమకారులకి తెలిసిందండి. ఈ మణిపూర్లోని అక్కడ గొడవలకి డబ్బులు ఎలా వెళ్తున్నాయి అని చూస్తే క్రిప్టో కరెన్సీ ద్వారా వెళ్తున్నాయి. బైనాన్స్ అనే మీకు తెలుసు కదా, బైనాన్స్ క్రిప్టో ఎక్స్చేంజ్, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ మరి వీళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని అంతా పట్టారు. బట్ దాంట్లో కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ తీసుకుని వస్తున్నారు. తర్వాత 10,000 మంది రోహింగ్యాల దాకా ఇప్పుడు దాకా డిపోర్ట్ చేసేసారు. రోహింగ్యాలు మన దేశంలో ఉండి అరాచకాలు చేయడానికి రెడీగా ఉంటారన్నాడు. అంటే చిన్న ఎక్స్క్యూజ్ దొరికితే దానికి గొడవ చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు అంతా తెగించిన వాళ్ళు కదండి. పెట్రోల్ బాంబులు వేసుకుంటారు, లేకపోతే ఆత్మాహుతి దాడులు చేయడానికి రెడీ ఉంటారు. కత్తులు అంటే వాళ్ళ దగ్గర ఏ రకమైన విధ్వంసమైన చేసే క్రూరమైన మెంటాలిటీ వాళ్ళది. దాంతో అలాంటి వాళ్ళందరినీ ఏరేసి డిపోర్ట్ చేసేస్తారు. రోహింగ్యాస్ ఆర్ బీయింగ్ డిపోర్టెడ్. సో ఇలాంటి చాలా చాలా అవసరమైన దేశ రక్షణ కోసం అవసరమైన పనులు చేస్తున్నారండి మోదీ గారు. మోదీ 3.0 ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ధ్యాస పెట్టింది. మన రాహుల్ ఖాన్ అతని బలం అంతా వీళ్ళే, దేశ విద్రోహ శక్తులే. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పట్టుకొని యాక్షన్ జరుగుతాం. యాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ బై NIA కానీ, ED కానీ, CBI అలాంటి ఆ సంస్థలన్నీ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ మీద దృష్టి సారించారు. ఏం జరుగుతుందో ముందు చూద్దాం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.